ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో మనము శారీలో వచ్చిన స్ట్రైట్ క్లాత్ తో కూడా థ్రెడ్ పైపింగ్ ఎలా సన్నగా చేసుకోవాలో చూద్దామండి। ఫస్ట్ అయితే బ్లౌజ్ కి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసి పెట్టుకున్నాను। పైపింగ్ చేసుకోవడానికి శారీలో నుంచి ఒక 1.25 ఇంచ్ క్లాత్ నైతే స్ట్రైట్ క్లాత్ నైతే కట్ చేసుకున్నానండి। దీన్ని ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుందాము। చూడండి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ కి కాజా పట్టీ వైపు నుంచి పైపింగ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలండి। చూడండి బ్లౌజ్ క్లాత్ పైన పైపింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్ కింద వైపుకి రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి। ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా వేసుకోకూడదండి। నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి। ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి పైపింగ్ చేసుకునేటప్పుడు నీట్ గా వస్తుందండి ఫినిషింగ్। ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత పైపింగ్ చేసుకోవడానికి పైపింగ్ థ్రెడ్ అయితే నేను 12వ నెంబర్ తీసుకున్నానండి। ఈ 12వ నెంబర్ థ్రెడ్ అయితే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి। ఇప్పుడు చూడండి మనం కుట్టిన కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు పైనే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి క్లాత్ నిలా లోపల వైపుకి టైట్ గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి। క్లాత్ ని ఎక్కడా కూడా లూస్ అనేది వదలకుండా టైట్ గా ఫోల్డింగ్ చేసుకొని ఈ స్టిచ్ అనేది ఈ క్లాత్ ఈ బ్లౌజ్ పైన కాకుండా ఈ పైపింగ్ పైన కాకుండా మిడిల్లో ఇక్కడే వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। అప్పుడే మనకి పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుందండి। ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఎంత వరకు కావాలో థ్రెడ్ అంత వరకు ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలండి। చూడండి మనకి పైపింగ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా ఉందో చూడడానికి ఇన్విజిబుల్ పైపింగ్ అలాగే మనము క్రాస్ క్లాత్ తో వేసుకున్నంత ఫినిషింగ్ అయితే వచ్చింది। స్ట్రైట్ పీస్ తో కూడా మనం పైపింగ్ అనేది చాలా సన్నగా వేసుకోవచ్చండి। కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది। ఇప్పుడు ఈ ఖర్చుని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని దీని పక్కనే ఇంకొక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి। ఈ క్లాత్ అనేది ఇలా పై వైపుకి రాకుండా ఉండడానికి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి। మీకు కావాలంటే ఇటు సైడ్ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు। నేనైతే స్టిచ్ వేస్తున్నానండి। చివర్లో కూడా ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి। చూడండి మనం శారీలో కట్ చేసుకున్న స్ట్రైట్ క్లాత్ తో కూడా పైపింగ్ అనేది చాలా అందంగా వేసుకోవచ్చండి।
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.